నడిపిస్తున్నవాడు, సమృద్ధిలోకి మన జీవితాన్ని ఇస్తున్నవాడు. అందరూ వద్ద విడిచిపెట్టినా ఆయన మాత్రం ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఉపవాస ప్రార్థన దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఇదిగో ఈ శాపము నీ కుటుంబానికి వచ్చింది అని ఒకవేళ దేవుడు చెప్పినా ఆ దేవుడి మాటను కూడా తిరిగి ఆపగల శక్తి ఉన్నది ఉపవాస ప్రార్థనకి. నువ్వు చెడిపోయావు, నువ్వు పాడైపోయావు, నీ జీవితం ఎలా అయిపోయింది అని దేవుడు చెప్పినా దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయగల శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. ఈరోజు అలాంటి ప్రార్థన చేసిన ఒక భక్తుడి గురించి లేదా ఒక దేశం గురించి మనం చెప్పుకుందాం. ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం ఇచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ మాట చదువుదాం ప్రియులారా. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఓ దేశమా, ఓ జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి పిల్లలారా, సంతోషించి గంతులు వేయండి. ఎందుకు సంతోషించండి అంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రతి వారి ఇంటిలో, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన ప్రతి కుటుంబములో, ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాను అని అన్నారు. చూడండి ఒకసారి మరొకసారి. దేశమా భయపడక, గట్టిగా చదవమ్మా. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. పక్కోళ్ళు చెప్పండి ఇప్పుడు. ఒక్కరి మాట నాకు అర్థం అవ్వాలి. పక్కోళ్ళు చెప్పు. నేను సిరివారం కొండ ఎక్కాను. ఆ కొండ ఎక్కినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వలే. నన్ను తీసుకెళ్లారు పాస్టర్ గారు 3 రోజుల మీటింగ్ అని. 5 కొండలు ఎక్కించారు. 5 కొండల మీద ఊరు ఉంది. ఆ ఊర్లో అంతా అక్కడ 4 ఇళ్ళు, అక్కడ 4 ఇళ్ళు, అక్కడ 4 ఇళ్ళు. తీరా ఆ ఊర్లో ఉన్న జనం ఎలాంటి వాళ్ళంటే అందరూ షార్ట్ మ్యాన్లే, చాలా పుట్టోళ్ళు అన్నమాట. తర్వాత ఆ ఊర్లో విచిత్రం ఏంటంటే 60 సంవత్సరాలు ఎవరికీ లేవు. 50 సంవత్సరాలు వేసరికి చచ్చిపోతారు. ఇంతకు ఇంకా విచిత్రం ఏంటంటే 14 సంవత్సరాలకే పెళ్ళి అయిపోద్దంట. 17 సంవత్సరాలకు 3 పిల్లలు. అందరూ 14 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్ళి అయిపోద్దట అంతే. అందరూ షార్ట్ మ్యాన్లు. కొందరికి బట్టలు ఉంటాయి, కొందరికి బట్టలు ఉండవు. ఆ కొండ మీద అలాంటి గ్రామానికి వెళ్ళాను. నేను అనుకున్నాను ఇన్ని కొండలు ఎక్కాను కదా, ఎవరు ఉండరేమో, ప్రార్థనకి ఎవరు రారేమో అనుకున్నాను. తీరా చూస్తే 1000 కేజీలు బియ్యం ఉడిపోయాయి అక్కడ. అంటే అన్ని 100 మంది, 800 మంది, 1000 మంది వచ్చారు. వాళ్ళ విచిత్రమైన భోజనాలు ఏంటో తెలుసా? ఇలా గుంపంతో ఏంటో ఒక పోగులా వేసి ఆ పోగు చుట్టూ 20 మంది కూర్చొని తింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్లో తినరు.
20 మంది అన్నం పోగేసేస్తారు, కూర దాని మీద వేసేస్తారు, అన్ని దాని మీద వేసేస్తారు. 20 మంది కూడా ఆ పోగు చుట్టూ అలాగే ఎన్ని పోగులు పెట్టుకుంటారు కొంతమంది. అలాగే ఎన్ని వేల మంది, వందల మంది కూడా పోగులు పెట్టుకొని తిన్నారు. కూర ఎంత వేసేస్తారు అందులో, నేను అన్ని అందులో వేసేస్తారు. వేసేసి ఒక పక్క నుండి ఒక్కొక్కడు కలుపుకొని తింటాడు. ఎందుకురా బాబు మీరు ఇలా తింటున్నారంటే అప్పుడు అక్కడ చెప్పే మాట ఏంటంటే, ఆ పాస్టర్ గారు, అదే ప్రేమ అటండి, విడిపోకుండా ఉండడం కొరకు ప్రేమ. మనమైతే ఏమంటాం, ఆడితో ఏం చెప్పండు, ఆడి గ్లాసులో నేను తాగియాల, ఆడు ఏ కులము, ఆడి గ్లాసు నేను తాగియాల. మనం అనేది ఏంటో తెలుసా, కులం ముందు ఎత్తంగానే మనసులో మాత్రం అదే ఉంటది. మనసులో మాత్రం ఏముంటది, ఏది ఉంటది, ఈ గజ్జి ఒకటి ఉంటుంది, కులగజ్జి. రెండోది ఇంకోటి ఏంటో తెలుసా, ఏమో ఆ ఏమి జబ్బు ఉందో అని. కానీ అక్కడ అలా లేదు. అందరూ అక్కడ ఒకవేళ జబ్బున్నోడు కూడా కలిసి తినేస్తాడు. మరి అలా జబ్బులు ఏం చేయవా అని ఒక విచిత్రమైన సంఘటన. ఇక్కడ మనం అంటాము, పక్కోడు తగ్గితే అమ్మో నాకంటే బిర దగ్గు అంటున్నాం. పక్కోడు ఏదో జలుబు చేసి దేవుని సంధికి వస్తే రే అంటే బిర దూరంగా ఉండి అంటున్నాం. కానీ వాళ్ళు కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, కలిసి సహవాసం చేస్తున్నారు. మరి ఆ జబ్బులు వాళ్ళకి అంటవా అని నేను అడిగితే దేవుడు ఆ మాటే ఒకరోజు నా నోటి నుండి పలికించాడు. ఒక అమ్మాయి హెచ్ఐవి అమ్మాయి మా ఇంట్లో ఉండే, హెచ్ఐవి. ఆ అమ్మాయిని మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పంపించేస్తే పాస్టర్ గారు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఊరోళ్ళంతా, మా వీడియోలంతా మీ దగ్గరికి వెళ్ళమన్నారు పాస్టర్ గారు అన్న. మా దగ్గరికి ఎందుకన్నా వెళ్ళమన్నారంటే, మా ఇంట్లో నన్ను వెలివేశారు, ఒక ప్లేట్ ఇచ్చారు, ఒక గ్లాస్ ఇచ్చారు, ఒక దుప్పటి ఇచ్చారు, మెట్ల కింద పడుకోమంటున్నారు. అయితే మా పక్కింటి వాళ్ళు చెప్పారు, అది కొద్దిగా మేడ మీద ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తారు అని అన్నారు. నీకు బాగులేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ మా ఇంటికి ఎందుకమ్మంటే, లేదు పాస్టర్ గారు వెళ్ళమన్నారు అన్నారు. అయితే అప్పుడు 40 days ఫాస్టింగ్లో ఉన్నాం మేము, ఉపవాసంలో. అప్పుడు మేము చెప్పామన్నమాట, మా ఇంట్లో ఉండాలంటే మాలాగా ఉపవాసము ఉండాలి. మా ఇంట్లో ప్రత్యేకంగా నీ పంటలు అంటూ ఉండవు. మేము ఉపవాసం ఉండి నీ పంట చేస్తాం అనుకో. రెండవది, పాస్టర్ గారు ఎప్పుడు మోకాళ్ళు ఎత్తి నువ్వు అప్పుడు మోకాళ్ళు వేయాల. ఇది షరత్ అయితేనే మా ఇంట్లో ఉంది, ఉంటాను పాస్టర్ గారు అని. ఉన్న తర్వాత ఆవిడ అమ్మాయికి నేనే కేజీహెచ్ తీసుకెళ్ళాను. కేజీహెచ్కి నా బండి మీద చాలాసార్లు తీసుకెళ్ళాను. కేజీహెచ్ తీసుకెళ్తే కేజీహెచ్లో హెచ్ఐవి అని రిపోర్ట్ ఇచ్చారు. ఈ అమ్మాయి కొద్ది రోజులు ఈ భయంకరమైన రోగంతో ఉందండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు బ్లేడ్తో తెగడం కానీ, లేకపోతే అమ్మాయి ఏదో ఇంట్లో చేయి పెట్టి కలపడం కానీ చేయకుండా చూసుకోండి అన్న. మాట ఇచ్చాను ముందు ఇంట్లో ఉండమని. ఇప్పుడు కలపొద్దంటే అవుతుందా? 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 ఆ అమ్మాయి దూరం దూరం ఉంటుంది. సరే హాస్పిటల్ నుంచి మందులు తెచ్చాను. అప్పుడు 40 రోజులు మాతో పాటు ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. పాస్టర్ గారు, మా సొంత తల్లిదండ్రులే నా ప్లేట్ కలిస్తే జబ్బు అంటద్దు అంటున్నారు. మా సొంత కుటుంబమే నా ఎంగిల్ గ్లాస్ కలిస్తే వాళ్ళకి జబ్బు వచ్చేస్తుంది అంటున్నారు. అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు లేదు? 19 సంవత్సరాలు. అందంగా ఉంటుంది ఏంటి? మా ఇంట్లో ఇలా అంటున్నారు, ఆడపిల్లని చూడకుండా నన్ను బయటకు పంపించేశారు. మరి ప్లేట్ పట్టుకుంటే, గ్లాస్ పట్టుకుంటే, నీరు తాగితే, అన్నం కలిపితే జబ్బు అంటే అది అంటున్నారు. మరి మీ పిల్లలు చిన్న పిల్లలు కదా, మీ పిల్లలకు నేను కలిపేసి అన్నం పెడుతున్నాను, మీ పిల్లలతో పాటు కలిసి పడుకుంటున్నాను, మీ పిల్లలతో పాటు అన్నీ నేను చేస్తున్నాను కదా, మరి నా జబ్బు మీకు అంటదా పాస్టర్ గారు అని? అంటుతుంది అంటదా? చెప్పండి, అంటుతుంది అంటదా? గట్టిగా చెప్పాలా? తెలివిగా చెప్పకండి. అంటుతుందా? అంటదా? అంటుతుంది కదా. కానీ అప్పుడు నా యేసు ఏమన్నాడు తెలుసా? అందరు జబ్బులు అంటిస్తే నేనైతే నా జబ్బులు అంటనే మనం తీసివేస్తాను. అందరూ ఏం చేస్తారు?
ఎవరి దగ్గరికి వెళ్ళినా జబ్బు నీ జబ్బు అంటొచ్చేమో, యేసయ్య అంతిని జబ్బుని వదిలిస్తాడు. ఆమేన్. నిజంగా నువ్వు యేసయ్యతో ఉంటే అలాగని జబ్బులోకి వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఏదైనా మన మీదకి వస్తే దాన్ని రాకుండా దేవుడు కాపాడుతాడు. అది మనకి ఇచ్చిన వాగ్దానం. మరి వాళ్ళు అలాగుంటే మనం అలాగుంటే మనం యేసు ప్రభు గారు జనాలను ఎలా రక్షిస్తాం? అమ్మో జబ్బోడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటే మరి నువ్వేం సేవ చేస్తావు? మదర్ తెరీసా 17 సంవత్సరాల వయసులో ఒక అందమైన ఫారెన్ అమ్మాయి ఇండియాలో దిగింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సేవ చేయాలని ఆలోచన కలిగింది. కలకత్తా నగరంలో స్లమ్ ఏరియాలో కుష్ఠ రోగుల మధ్యకి వెళ్ళి, ఆ పెద్దోళ్ళ చిన్నోళ్ళ పురుషుడా స్త్రీ అని లేదు ఆ కుష్ఠరోగితో బాధపడుతున్న వారిని తన తొడల మీద కూర్చోబెట్టుకొని ఆ కుష్ఠరోగాన్ని కడిగి వాళ్ళ చేతులకి ముద్దు పెట్టి నయం చేసిన అంచేతన ఆవిడ అమ్మాయి ప్రపంచానికి మదర్ అయింది. ఆ ప్రేమ, అది ఎవరి ప్రేమ? మరి కుష్ఠరోగం ఆవిడకి అంటారు కదా. అప్పుడు అంతవరకు మన ఇండియాలో కుష్ఠరోగుల దగ్గరికి చేరనిచ్చేవారు కాదు. ఒకవేళ ఇంటోళ్ళను కుష్ఠరోగం వచ్చినా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమనేవారు. కానీ ఎప్పుడైతే అమ్మాయి ఆ కుష్ఠరోగాన్ని బాగు చేస్తూ కుష్ఠరోగం వైపు నడిచిందో అప్పుడు ఇండియాలో ఒక గొప్ప అవేర్నెస్ వచ్చింది, గొప్ప ఉద్యమం వచ్చింది. ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ అంటే ఇలా ఉంటుంది, అగాపే ప్రేమ. నిజం ప్రియులారా, దేవునితో మనం ఉన్నప్పుడు కావాలని ఎవరైనా మనకు కంటించిన జబ్బు అంటదు, మనము కావాలని అందులోకి వెళ్తే మాత్రం అంటున్నారు. కాబట్టి మనం సేవ చేసినప్పుడు జబ్బులను ముట్టిన జబ్బు అంటది ప్రియులారా. ఇది మాత్రం గమనించండి. క్రైస్తవులుగా మీరు దేవుని నిజంగా నమ్ముకుంటే ఎవరైతే రోగుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రోగుల దగ్గరికి వెళ్ళకుండా బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అది క్రైస్తత్వం కానే కాదు. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, నేను రోగుల కొరకు వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి అవసరం. ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు, నేను ఎవరి కొరకు వచ్చాను? పాపుల్ని పిలవచ్చితను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. పాపుల రక్షకుడు ఆయన. సో యేసయ్యను వెంబడిస్తున్న మనము కూడా ప్రతి విషయంలో గమనించాలి. ఎక్కడ అస్వస్థత ఉందో, ఎక్కడ ఎవరికి బాగులేదో, ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడమే నిజమైన సువార్త. బాగా కాఫీ పెడతారు, బాగా టీ పెడతారు, బాగా బాగున్నారు అల్లిళ్ళు అనే వాళ్ళింటికి 10 సార్లు వెళ్తే అది సువార్త కానే కాదు. లాభము కొరకు వెళ్ళి చేసే సువార్త అది. లాభాపేక్ష కలిగిన సువార్త. దేవుని సువార్త ఏంటంటే, బలహీనంగా ఉన్న గొర్రెని ఎప్పుడైనా చూసావా? నేను రోగిగా పడి ఉన్నప్పుడు నన్ను చూడవచ్చావా? నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు పట్టెడు అన్నం పెట్టావా? నేను వస్త్రహీనుడు అయినప్పుడు నాకు వస్త్రం ఇచ్చావా? నేను సరసాలలో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చావా? అంటే ఎప్పుడు వచ్చే ప్రభావం నువ్వు ఎప్పుడు సరసాల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడై ఉన్నావు అని అడుగుతారు చాలా మంది. ఈ నా దేన సహోదరుడు, ఈ మనుషులు ఎవరైతే అటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరదీయడమే నిజమైన సేవ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఊరు వెళ్ళాను. ఏ ఊరు? సిరివారు. చాలా మంది వచ్చారు, భోజనం చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. నేను ఫస్ట్ ఇలా భోజనాలు అవ్వకముందు సేవకుడు తీసుకెళ్ళి, పాస్టర్ గారు తీసుకెళ్ళి నన్ను ఒక ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆయన ఏమైపోయాడు, మీటింగ్ అనే ఏర్పాట్లకు వెళ్ళిపోయాడు. ఈ మధ్య నా చుట్టూ 20 మంది, ఆ 4 ఇళ్ళు ఉన్నాయి, 4 ఇళ్ళలో 20 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 4 ఇంట్లో 20 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ ఆడవాళ్ళే నా చుట్టూ నిలబడ్డారు. కొంతమంది బట్టలు లేవు. విచిత్రం, బట్టలు లేవని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా చూసావా? అక్కడే తీసేస్తారు.
జ్ఞాపకం చేసుకోండి. నిజంగా బట్టలు లేవు, బట్టలు ఉన్న వాళ్ళనే చూడలేము, బట్టలు లేని వాళ్ళు కళ్ళుతో ఎలా చూడగలమండి? ఇంకా మొగమాటం కళ్ళు దించాను నేను. ఈ చుట్టూ 20 మంది ఉన్నారు, ఎప్పుడు కదులుతారా అని చూస్తున్నాను నేను. ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళ భాష నాకు అర్థం అవ్వట్లేదు, నా భాష వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. చివరికి వీళ్ళకి ఏం చేయాలా? పాస్టర్ గారు లేరు, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఖజ్జా ఖజ్జా అనే మాట మాత్రం వినబడుతుంది. ఖజ్జాయి గారు అనడం మాత్రం వినబడుతుంది. ఖజ్జాయి గారు అంటున్నారు, నాకు అది ఖజ్జాలాగా వినబడట్లే. ఖజ్జాయి గారు అన్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు, ఏమనడానికి వీలు లేదు. సరే కూర్చున్నాను. ఈ మధ్యన వీళ్ళకి ఎలా పంపించాలని ఆలోచించాను. అందరికి అర్థమవుతుంది కదండి, ఎలాగంటే నీరంటే కదా, నీరు బదులు ఏమన్నాను? టీ అన్నాను. ఆ టీ అంటే వాళ్ళకి అర్థమైపోయింది అండి, టీ కావాలను. 20 మంది వెళ్ళిపోయారు, 20 మంది ఇంట్లో దూరిపోయారండి. ఏంటి ఎంతమంది? అబ్బా దేవానికి స్తోత్రం నాయన, ఒక్కడికి వెళ్ళగొడతామంటే ఎంతమంది వెళ్ళిపోయారు అనుకున్నాను. 20 మంది అయిపోయి అక్కడికి ఒక 5 నిమిషాల తర్వాత 20 టీలు పట్టుకొని వచ్చారండి. 20 టీలు కూడా, వాళ్ళ ప్రేమ చూడండి ఎంత గొప్పదో. 20 టీలు పట్టుకొని వచ్చి తాగండి అని అంటున్నారు వాళ్ళు. ఎవరి టీ తాగి ఎవరికి కోపమో, ముందు ఎవరి టీ తీసుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఇంకేం చేయాలో తలగోక్కుంటున్నాను. ఈ మధ్యన పాస్టర్ గారు అయ్యారో ఎలా ఉన్నారు అనుకొని వచ్చి, అమ్మ ఇదేదో తెలుగు స్వరము వినబడింది అనుకొని ఆ రెండయ్య గారు ఏం తెలుగు వెళ్ళిపోయారంటే, ఏమైందండి గారు? చర్చికి వెళ్ళి అన్ని చూసుకొని వస్తున్నాను, మరి ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి కదా, 5 కొండల మీద మోసుకొని వెళ్ళాలి సౌండ్ సిస్టమ్ అంతా, సో అన్ని తీసుకొని రావాలి కదా దగ్గర చేశాను. ఏమైంది అయ్యారు అంటే, ఏదో చూడండి అయ్యారు ఇలా అసలు కదలట్లేదు, ఏదో అంటున్నారో తెలియట్లేదు, ఖజ్జాయి గారు అంటున్నా నాకు అర్థం అవ్వట్లేదు అన్న. ఓ అదా, ఖజ్జ అంటే పెద్దయ్య గారు అని అర్థం అండి అన్నాడు. అమ్మయ్యా బతికించావు. నిజంగా చూసారా, కొన్ని భాషలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు కూడా అందుకు నాకు అర్థం అవ్వలేదు, మీరు ఏటన్నారో నాకు అర్థం అవ్వలేదు, వాళ్ళందుకు ఎలాగా అర్థం అవ్వలేదు. తెలుగులో అయ్యండి మీరు ఏటన్నారో అర్థం అవ్వలేదు. స్పష్టంగా చెప్పండి, ఒక్కసారి ఆ మాట చదవండి. దేశమా, వాక్యము ఉన్నది ఉన్నట్టు చదవండి. దేశమా భయపడక సంతోషించి, ఇది చెప్పండి, పక్కోళ్ళకి చెప్పండి, ఆవిడ పేరు అడిగి చెప్పండి, పక్క ఆవిడ పేరు అంటే చూడండి. అది బెటర్ అమ్మా, తల్లి కూతురు చెప్పుకోవడం అని. దేశమా దగ్గర ఆవిడ పేరు చెప్పండి. దేశం అన్నదా, ఆ దేశం దగ్గర ఆవిడ పేరు చెప్పండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా నీ కొరకు నీ ఇంటిలో గొప్ప కార్యములు చేయును. ఆమేన్, ఆమేన్. చూసారా, పేరు పెట్టి మీరు ఎప్పుడు చెప్పాలా? దేశమా చూసారా, ఆడేటి చదువుతున్నాడు అర్థం అవుతుంది, కానీ తల అంటే వేసేయాలి. రైట్ వీళ్ళరా. కాబట్టి ఏదైనా స్పష్టంగా చెప్పాలన్న, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, నత్తివారి పెదవులు స్పష్టంగా మాట్లాడేటట్టు చేస్తాను, నత్తివారికి స్పష్టంగా మాట్లాడే శక్తి నేను ఇస్తాను నా మందిరం. నిజంగా. కాబట్టి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు. ఎందుకు గంతులు వేయాలంటే, దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేశాను. ఆ గొప్ప కార్యాలు నువ్వు చూడాలంటే, దేవుడు చేయాలంటే నిజమైన ఉపవాసం ఉండాలి. అసలు ఎందుకు మనకు దుఃఖం వచ్చింది? దుఃఖం రావడానికి కారణం ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్లర చెట్లను, తోట చెట్లన్నీ ఏమైపోయిందట?
అంటే చెట్లు అంటూ చెట్లు కాదు, కానీ చెట్లు మనుషులకు పోల్చాడనమాట. బైబిలు చెట్లు సాదృశ్యం ఏంటంటే మానవ జాతి, నరజాతి, వృక్ష జాతి, జంతు జాతి, నరజాతి. చెట్లు ఎలాగైతే పెంచాడో, జంతువులు ఎలాగైతే పెంచాడో, అలాగే మనుషులకు కూడా చెట్లతో పోల్చాడు. చూడండి మరొకసారి చదవన్నది. ద్రాక్ష చెట్టు చెడిపోయెను, అంజూరపు చెట్టు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, చెల్దర చెట్లను, తోట చెట్లన్నీ. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న వారు అందరూ ఏమైపోయారట? వాడిపోయి చెడిపోయారు. వాడిపోవడానికి గల కారణం, ఫలించకపోవడానికి గల కారణం చెడిపోవడం. ఒక చెట్టు వాడిపోయిన కారణం ఏంటి? నీరు లేకపోవడం. చెట్టు ఎందుకు వాడిపోద్దమ్మా? నీరు లేకపోతే. అలాగే క్రైస్తవుడి జీవితం పాడైపోవడానికి కారణం వాక్యం అనే నీరు లేకపోవడం, దేవుని సన్నిధిని నీరు లేకపోవడం, పరిశుద్ధాత్మనే అభిషేకం లేకపోవడం. దేవుని సన్నిధికి దూరం అయితే వాళ్ళ జీవితాలు వాడిపోతాయి. దేవునికి దూరమైన వాడు చెడిపోతాడు. ఏంటి, ఒక మొక్కను మీరు వేసారు, ఇంట్లో వేస్తున్నారు, మొక్క వేసినప్పుడు 3 రోజులు నీరు పోసిన తర్వాత 4 రోజులు, ఒక 4 రోజులు పోయలేదనుకోండి, ఏమైపోద్ది? మీ ఇంట్లోని మొక్కే. అలాగే క్రైస్తవుడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. ఆ వాక్యం అనే నీరు పడకపోతే మన జీవితాలు వాడిపోతాయి, మన బ్రతుకులు వాడిపోతాయి, మన పరిస్థితులు వాడిపోతాయి. ఈరోజు నేను ఎందుకయ్యా ఓడిపోతున్నాను, ప్రతి పనిలో నేను ఎందుకు జయం పొందుకోలేకపోతున్నానంటే ప్రతిరోజు మన ఇంట్లో వాక్యం అనే నీరు ఉండాలి. పొయ్యట్లేదు ఈరోజు క్రైస్తవుడు. చర్చికొచ్చినప్పుడే వాక్యం చూస్తున్నాడు, చర్చికొచ్చినప్పుడే బైబిల్ చదువుతున్నాడు, చర్చ అయిపోయిన తర్వాత బైబిల్ని వదిలేస్తున్నాడు చాలా మంది క్రైస్తవులు. ఈరోజు నీ ఇంట్లో వాటం కారణం ఏంటో తెలుసా? వాక్యం లేదు నీ ఇంట్లో. వాక్యం అనే నీరు లేదు తల్లి. నువ్వైతే దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ నీ ఇంట్లో వాక్యం అనే నీరు లేదు. ప్రతిరోజు వాక్యం అనే నీరు నీ ఇంట్లో పెడితే ఆ చెట్టు ఎప్పుడు పుష్కలంగా పచ్చగా ఉంటుంది. పిల్లరా, నీరు కట్టిన తోట వలె ఉబుకుచుండు, ఊట వలె నువ్వు ఉంటావు. నిజంగా ఉపవాసం చేస్తే వాక్యం రోజు చదవాలి. నిజంగా ఉపవాసం ఏంటంటే రోజు మన ఇంట్లో వాక్యం ఉండాలి. వాక్యము లేని కుటుంబం చాలా మంది వాటం పాలైపోతున్నారు. మేము చర్చికి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నావు? వాక్యం లేదు నీ దగ్గర. మన వాక్యం లేదు. ఏమండి, దేవుని సన్నిధికి వెళ్ళిన మన జీవితాల్లో ఏముండాలా? వాక్యం ఉండాలి. ఇంట్లో వాక్యం లేదు. మరి ఇంట్లో చెట్టుకి నీరు పోయిపోతే ఆ చెట్టు ఎలాగైతే వాడిపోద్దో, మన ఇంట్లో మనకు నీరు, వాక్యమైన నీరు లేకపోతే మన ఇల్లు కూడా వాడిపోద్ది. వాక్యమైన నీరు ఎవరైతే పోసుకుంటారో రోజు వాళ్ళకి విజయాలే. కీర్తనల గ్రంథం చదివారు కదా, చూడండి 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువ 2వ వచనం చదవమా. వాక్యం ఇంట్లో ఉన్నవాడు దివారాత్రములు వాక్యం ఇంట్లో ఉంటే అతడు నీటి కాలు వారన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటాయి. అతడు చేసిందంత సఫలం. ఈరోజు నీకు నువ్వు ప్రశ్న వేసుకో, మా ఇంట్లో ఎందుకు వాటమంటే నా ఇంట్లో వాక్యం లేదు. నాకు చదువు రాదు, కానీ నా పిల్లలకు వచ్చు కదా. నీ పిల్లల చేత చదివించుకోలేకపోతున్నాను. నీకు చదువు రాకపోవచ్చు, మీకు అందుచేతనే చెప్పాను నేను. మీ పిల్లలు చదవకపోయినా, చదువు రాకపోయినా ఆడియో బైబిల్ ఉంటుంది. ఆడియో బైబిల్ మీరు రోజు సెల్లో పాటలు ఎలాగ వింటారో, ఆడియో బైబిల్ దేవుని కృపను బట్టి మనకు వచ్చింది. ఆడియో బైబిల్ ఎంత స్పష్టంగా
మీరు ఎక్కువగా బాగా స్పష్టంగా వినాలంటే ఆర్ఆర్కే మూర్తి గారిది. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన రేడియో ప్రసంగం చేసిన రీతిగా ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తారు. ఆయన చనిపోయారు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన రోజు ఆడియో బైబిల్ పెడతారు. ఆయన అప్పుడు చేసిన బైబిల్ ఉంటారు. నువ్వు రోజు ఒక అధ్యాయం కూర్చొని ఒక్క 5 నిమిషాలు. మళ్ళీ ఇంకో మాట చెప్తాను మీకు, చాలా మందికి అలవాటు ఉంటుంది, ఇక్కడ టీవీ వేసేస్తారు వాక్యము, వీళ్ళు ఏం చేస్తారు అంట్లతో అనుకుంటారు ఏంటి, వాష్రూమ్కి వెళ్తారు, మొత్తం ఏం చేస్తారు బెడ్ మీదకి వెళ్ళి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని వస్తారు, వాక్యం మాత్రం అవుతుంటది. మా ఇంట్లో ఏంటి, మేము మా ఇల్లు ఏమనుకుంటున్నారు, అంత దేవుని దూపమే, అంత దేవుని దూపమే, వాక్యం మాత్రం ఆగుతుంటది, వేసేస్తుంటారు. రాష్ట్ర గారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చాడండి వాక్యము వాడుకుంటారు. ఈవిడ ఎక్కడ ఉంటది, ఎక్కడ ఉంటది? అంచేతను అక్కలారా దయచేసి 2 చేతులు ఎత్తి సేవకుడిగా మీకు చెప్తున్నాను, వాక్యం 10 నిమిషాలు కన్నా వాక్యం ఉన్నప్పుడే వాక్యమే. అది కూర్చొని ఇంక వేరే ఆలోచించుకో, ఆ వాక్యాన్ని విను, అప్పుడు దేవుని శక్తిని గమనిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇది మీకు మరొకసారి చెప్తున్నాను. వాక్యం వేసేసి ఏంటి, చాలా మంది అదే చేస్తుంటారు, ఇంట్లో దేవుని పాటలు వేసి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. మా ఇల్లు ఏంటి, అంత కృతజ్ఞత స్తోత్రాలే, కుళ్ళిపోయిన బతుకుని ఇది. దేవుని వాక్యం వేసామంటే వాక్యం దగ్గర 5 నిమిషాలు అయ్యి 10 నిమిషాలు దాని దగ్గర ఏం చేయాలా, కూర్చో. అప్పుడు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతుంటాడు. ఆ వాక్యం ఆయన ప్రసంగిస్తుండగా వాక్యం బైబిల్ చదువుతుంది, ఇలాగే చదివినట్టే ఉంటుంది. అది వింటుంటే నీకు ఆటోమేటిక్ దేవుడు అందులో నుండి మాట్లాడుతుంటాడు. కాబట్టి వాక్యం అనే నీరు మన ఇంటిలో ఉండాలి. వాక్యం అనే నీరు ఎప్పుడు, రోజు మొక్కకు నీరు ఎలా పోస్తున్నామో ఈ నరమొక్కకు కూడా రోజు వాక్యం అనే నీరు వేయాలి. అప్పుడేమవుతుంది, విజయం ఇంట్లోకి వస్తుంది. జయం నువ్వేదనుకుంటే అది సక్సెస్ అయిపోద్ది. ఈరోజు మనం విజయం లేకపోవడానికి కారణం, మొదటి తప్పు ఏంటో తెలుసా, చెడిపోయాను. ఆ చెడిపోవడానికి కారణం ఏంటి, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నాడు. దేవుని వాక్యం అంటే దేవునికే దూరంగా ఉన్నాడు. ఆది వాక్యం ఉండిన వాక్యము, ఆ వాక్యమే అంటే వాక్యానికి దూరం ఉన్నాడు ఏంటి, దేవుడికి దూరం. చూడండి యోహాను సువార్త, మరొకసారి మీకు చెప్తాను, 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త గట్టిగా చదవను. రైట్, ఆ వాక్యం దగ్గర యేసు అని పెట్టుకో. ఆది అందు యేసు ఉండెను, యేసు దేవుని దగ్గర ఉండెను, యేసే దేవుడు అయ్యి ఉండెను. యేసే దేవుడు, వాక్యం దగ్గర దేవుడు పెట్టి యేసు పెట్టు. వాక్యం చదివేటప్పుడు వాక్యం దగ్గర యేసు ప్రభువును పెట్టు. ఆది అందు యేసు ఉండెను, యేసు దేవుని దగ్గర ఉండెను, ఆ యేసే దేవుడై ఉండెను. చెప్పండి అందరూ, ఆది అందు యేసు ఉండెను, యేసు దేవుని దగ్గర ఉండెను, ఆ యేసే దేవుడై ఉన్నాడు. అబ్బా, అలాగంటే నీ జీవితం బ్లెస్ అయిపోద్ది. వాక్యం వాక్యం ఏమనుకుంటున్నావు, ఏదో పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు అనుకుంటున్నావా? అది నమ్మిన వానికి శక్తి, నమ్మని వానికి వెర్రితనం. వాక్యం ఇది, నమ్మని వానికి ఏంటి, వెర్రితనం. వాక్యమా నిజం. ఈరోజు ప్రియులారు నిజం 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 నిజం. ఆ వాక్యమే శరీరధారుడు మన మధ్యకి వచ్చాడు, మనందరినీ స్వస్థపరిచాడు, మనందరినీ బాగు చేశాడు. ఆ వాక్యం శరీరం దాల్చుకొని సిలువ మాను మీద వేలాడదీయబడింది. ఆ వాక్యమే శరీరము ధరించుకొని సిలువ మాను మీద వేలాడదీయబడ్డాడు. ఎందుకో తెలుసా, నా శాపాన్ని తీయడానికి. ఆమేన్, ఆమేన్. చూద్దాం ఒకసారి, చూద్దామా? 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు రాసిన గ్రంథం 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా
మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని చెప్పకూడదేమన్నా మనం అంటారు. ఆ వాక్యం ఏం చేసుకుంది? శరీరాన్ని దాల్చుకుంది. ఆ వాక్యం శరీరాన్ని సంపాదించి, ఆ వాక్యంలో వాక్యం వస్తే ఎవరికి తెలియదని మనలాంటి శరీరం దాల్చుకున్నాడు. వాక్యం శరీరమై, ఆ శరీరం ఏమైంది తెలుసా? నా పాప విషయమై. ఎవరి పాపము? నా పాపం, నా పాపం, నా పాపం, నా పాపం. నేరం చేయని ఈ ఘోర పాపి కొరకు భారమై సిలువా మోయలేక మోసావు. నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమై సిలువా మోయలేక కొరడాలు చీల్చని ఈ సుందర వేదముని తడిపెను నీ తనుని యేసయ్యా బలైన యేసయ్యా నీవు వెళ్ళ నలిగితివా నీవెంతో నీవు వెళ్ళ నీవెంతో తులివాల మత్స్యలో వేలాడిన యేసయ్యా తులివాల మత్స్యలో వేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా వెలియైన నలిగితివా నీవెంతో సుతివా చూస్తారు పిల్లరా? ఆ వాక్యము శరీరాన్ని దాల్చుకొని పాప విషయమై శిక్ష అనుభవించి నీతి విషయంలో నన్ను బ్రతికించుటకు, నా పాపము కొరకు శిక్ష అనుభవించి నీతి విషయంలో నన్ను బ్రతికించడానికి ఆ శిలువ మీద వేలాడబడ్డాడు. ఒకసారి ఆ మాట స్పష్టంగా చదువుదాము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. నా పాపాలు మోసాడు ఆయన. నేను చేసిన శాపం మోసాడు. నేను చేసిన అపరాధములను మోసాడు.
నాకు పడవలసిన శిక్ష ఆయన పొందాడు, నాకు కావలసిన గాయాలు ఆయన అనుభవించాడు. నలగొట్టబడవలసిన నా శరీరము ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. రే చెల్లి, తల్లి, తమ్ముడు, ఎందుకయ్యా ఉపవాసంలో అలా నలగొట్టుకుంటాడని ఎవరైనా అడిగితే, నా కొరకు నలగొట్టుకున్నాడు ఆయన. ఎందుకయ్యా మీకేం పని లేదా? రోజు యేసు అన్నాడు కదా మీ కొరకు ఏడవండి అని, మళ్ళీ యేసు దగ్గర ఏడుపుతారేటని చాలా మంది అంటారు. ఇలాంటి డేస్ గురించి చాలా మంది అంటారు. ఇలాంటి డేస్ కాదు. దేవుడు నా కొరకు, ఇప్పుడు ఇదంతా ఎవరి కొరకు తెలుసా? దేవుని కొరకు కాదు, నా కుటుంబం కొరకు. ఉపవాసం దేవుని కొరకు కాదండి. ఏమంటే ఎవరైనా మీకు అడిగితే వెంకటేశ్వరం మీరు ఎందుకు ఉపవాసం చేస్తారంటే యేసు గురించి కాదండి, నా కుటుంబం గురించి. ఒకవేళ ఎవరైనా అడిగితే లెంటేస్ మీరు పాటిస్తున్నారు, మీరు లెంటేస్ లో ఉపవాసం చేస్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే యేసయ్య చెప్పాడు, నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. ఏడొద్దన్నాడా? ఏడొద్దన్నాడా? ఏడవండి, నా గురించి ఏడకండి. నేను భరించడానికి వచ్చాను, అది నీ గురించి, నీ కొరకు భరించడానికి వచ్చాను. నా గురించి భరించడానికి రాలేదు, నీ కొరకు భరించడానికి వచ్చాను. నీ శాపాన్ని ఆ సిలువ మాను మీద మోసాడు, నా పాపాన్ని ఆ సిలువ మాను మీద మోసాడు, నా పాప భారము ఆ సిలువ మీద ఆయన మోసాడు. ఒకసారి ఆ మాట అందరం చూద్దామా? అందరు స్పష్టంగా బాగా చదవండి. చెప్తాను. మన పాపముల విషయమై చెడిపోయి నీతి విషయమై బ్రతికించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఇప్పుడు మనందరము ఇండివిజువల్ గా చెప్దాం, ఓకేనా? మన దగ్గర నా పాపములని చెప్పండి. మనం ఎక్కడైతే ఉందో నా పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు నా పాపములను మాను మీద మోసుకొనెను. నా పాపములు మోసుకొనెను. నా పాపం. నా పాపంను మోసాడు ఆయన. వాక్యమే, ఆ వాక్యానికి ఒక శరీరాన్ని దాల్చుకున్నాడు. ఆ శరీరంతో ఎక్కడ ఏలబడాలో మ్రాను మీద ఏలబడ్డాడు. ఆ కిందన కూడా ఒక మాట రాసి ఉంటాడు, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుతాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీకు స్వస్థత ఉపవాస ప్రార్థనలో రావాలంటే ఆయన గాయాలే, ఆయన చిందించిన ఆ రక్తమే, గాయాల నుండి కాడని రక్తమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ రక్తం కొరకు ఎదురు చూడు. ప్రభు, ఆ రక్తాన్ని నాపై ప్రోక్షించు ప్రభు. నువ్వు సిలువలో కాచిన రక్తం, నువ్వు సిలువలో కాచిన ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందురు. మీరు గొర్రెలే దారి తప్పిపోతుంది. చూసారా? ఎందుకంటే ఉపవాసం మనం దారి తప్పితే మంచితను మన జీవితాలు ఏమి లేవు, విజయాలు లేవు. మళ్ళీ దారిలోకి రావాలి. దారిలోకి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఆమేన్. నినివే పట్నం దారి తప్పిపోయింది. ఎవరి దారి? దేవుని దారి తప్పింది. దేవుని మార్గము తిరిగినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు దేవుని మార్గాన్ని తప్పిపోతున్నారు. దేవుని మార్గం తప్పి వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు. మరి క్రైస్తవులు వెళ్ళిపోతుంటే
మరి లోకం ఎటు వెళ్తుంది? లోకం ఎటు వెళ్తుంది? దారి తప్పి బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు, దారి తప్పి జీవిస్తున్నారు. అనుకుంటున్నారు చాలా మంది మేము దారిలోనే ఉన్నామని, కానీ దారి తప్పిపోతున్నారు. దారి తప్పిపోయిన నన్ను ఒక దారి. నిజం ప్రియుల, దారి తప్పిపోతున్న మన జీవితాలు. ఎందుకంటే మనకెందుకు శాపము, ఏ బాధలు, కష్టాలంటే చిన్ననైన దారిలో వెళ్లకుండా, దేవుడి మార్గంలో వెళ్లకుండా మనం దారి తప్పి తిరుగుతున్నాం. దారి తప్పుతున్న తిరుగుతున్న వారికి ఒక దారిలో పెట్టడానికి. చూసారా, గొర్రెలంట ఒక గొర్రె ఎలా నడుస్తుందో మిగతా గొర్రెలు కూడా వెనకన ఆ గొర్రెలు కలుపుతాయి. ఒకరోజు ఒక వ్యక్తి ఆ నాన్నతో కలిసి వెళ్తున్నాడంట. ఆ గొర్రెలు, ఒక గొర్రె వెళ్తుంటే ఆ గొర్రె వెనక్కి వెళ్ళిపోతున్నాయి, గొర్రెలు వెళ్ళిపోతున్నాయి, రోడ్డు వెంబడి వెళ్ళిపోతున్నాయి, పడుకున్నాయి, వెళ్ళిపోతున్నాయి. గొర్రె వెళ్తుంటే ఆ గొర్రె వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ మధ్యన బాగా వెళ్తున్నాయి అనుకున్నాడు వెనక ఎవరు అదురుతున్న వ్యక్తి. ఈ మధ్యన అనుకున్నాడంట పెద్ద లారీ వస్తుందంట. వస్తుంటే గొర్రెలు ఎలా ఉంటాయండి, ఇలాగల గూపుకుంటే వెళ్తా. అంటే ఏంటి, అంటే ఏంటి, వింటున్నట్టు నెట్టెక్తంటే అటు అది ఊపడం ఎక్కువ అలవాటు. మనం కూడా అల్లెలు చెప్పడం ఎక్కువ అలవాటు. ఎందుకు చెప్పండి, ఏ మాట్లాడినా నేను అంటుంటాం, కానీ ఎందుకు అంటామో అర్థమవుతుంది చాలా మంది. నేను ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి, ఎంత కేకేస్తున్నాడు కాపరి, కానీ ఏం చేస్తున్నాయి, ఇలా అనుకుంటూ వెళ్ళిపోయింది. ఎదురుగా లారీ వస్తుంది, ఎదురుగా లారీ వస్తుంది, పక్కన తప్పుకోండి, మట్టెద్దరా. ఎంత కేకేసినా లారీకి వెళ్ళి గుద్దేశాయి, లారీ వచ్చేసింది. నేను మనం తప్పుకోవాలి కానీ లారీ తప్పుకోదు. ట్రైన్ మీద పట్టాల మీద ఉండండి, ఆపు అంటారు, ట్రైన్ ఆపుతాడా? మనం తప్పుకోవాలి, అదేం చేస్తుంది? గొర్రెలు చచ్చిపోతున్నాయి, దారి తప్పిపోయాయి, గొర్రెలు చచ్చిపోతున్నాయి. ఈ మధ్యన ఎవడో వచ్చాడు, అల్లరి చిల్లరగా చేశాడు, మళ్ళీ ఏమైపోయి చాలా దేనిలోకి వెళ్ళిపోయి ఆ ఏదైతే మొదటి గుద్దిందో మిగతా గొర్రెలను ఏమైపోయి ఆ దొంకలోకి ఈ దొంకలోకి వెళ్ళిపోయి ఎటెళ్ళలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు తండ్రి అన్నాడంట, నాన్న అటు దారిలో తీసుకురావాలంటే ఎలా తెలుసా అన్నాడంట. ఎలా నాన్న, ఆ దొంకలోకి వెళ్ళి ఎదరాలా, ఈ దొంకలోకి వెళ్ళి ఎదరాలా, ఈ తోవలోకి వెళ్ళి ఎదరాలా, ఆ తోవలోకి వెళ్ళి ఎదరాలా, చుట్టూ చల్లా చెదరైపోయాయి గొర్రెలు. ఈ గొర్రెల్ని ఎలా తీసుకురావాలి నాన్న అంటే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నువ్వు ఒక గొర్రెగా మారాలి. ఒక గొర్రెగా మళ్ళీ ఆ కుమారుడు గొర్రెగా మారాడు. మనిషిగా ఉంటే అన్న రావు, వాళ్ళు ఒక లైన్లోకి రావు, నువ్వు ఎంత అదురు రావు. గొర్రెలకి ఎంత భాష గట్టిగా కేకేసినా అర్థమవుతుంది. మళ్ళీ వాటికి తోవలో తేవాలంటే ఈ వ్యక్తి ఏమవ్వాలా, గొర్రెలా మారాడు. గొర్రెలా మారేమయ్యాడు తెలుసా, ఆ గొర్రెలు ముందుకెళ్ళాడు, అటు వెళ్ళిపోతున్న గొర్రెలు ముందుకెళ్ళాడు. ఏమండి, మళ్ళీ లైన్లోకి తెచ్చాడు. ఇప్పుడు ఆ గొర్రె వస్తుంటే మిగతా గొర్రెలు అందుచేతనైనా లోక పాపం మోసుకొని లోకమంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, పాపం వైపు పరిగెడుతుంది. ఈ పాపం నుంచి విడిపించడం కొరకు యేసుప్రభువు వారు గొర్రెగా, దేవుని గొర్రె పిల్లగా మారాడు. ఎస్, అవును ప్రియులారా, దేవుని గొర్రె పిల్లగా మారాడు. దేవుని గొర్రె పిల్లగా మారి దారి తప్పిపోతున్న నన్ను దారిలో పెట్టడానికి ఆయన గొర్రెగా మారాడు. ఆయన గొర్రెగా మారాడు. దారి తప్పిపోతున్న నీ జీవితాన్ని అనుకుంటున్నారు మేము దారిలోనే ఉన్నామని చాలా మంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము దారిలోనే నడుస్తున్నాం, మేమే అంతటోళం ఎంతటోళం అనుకుంటున్నారు. కానీ అందరు భూమి మీద ఏమై ఉన్నారు చూసారా? కీర్తన గ్రంథం చూడండి, 14వ అధ్యాయం 3వ వచనం మాట రాయబడింది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం చదవండి.
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆకాశము నుండి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి. ఎందరమ్మా? ఎందరు? ఇక్కడ పాస్టర్ లేదు, విశ్వాసి లేదు, అందరము దారి తొలగి బొత్తిగా చెడు. దారి ఎప్పుడైతే తొలగిపోయామో దేవుడి మహిమకు దూరం అయిపోయాం. దేవుడి మహిమకి ఎప్పుడైతే దూరం అయిపోయామో మన ఇంట్లో పనులవు, మన జీవితంలో సమాధానం ఉండదు, మన ఇంట్లో నెమ్మది ఉండదు, ఏది ఉండదండి. ఎప్పుడు దేవుడికి దూరం అయిపోయింది వచ్చేది ఏంటో తెలుసా? నెమ్మది లేని జీవితం. బతుకుతుంటా కానీ నెమ్మది ఉండదు, కూర్చుంటా కానీ నెమ్మది ఉండదు, తింటావు కానీ నెమ్మది ఉండదు, డబ్బు విస్తారంగా ఉంటుంది కానీ నెమ్మది ఉండదు, మంచి ఇల్లు కొనుక్కుంటావు కానీ నెమ్మది ఉండదు, మంచి బట్టలు కొనుక్కుంటావు కానీ నెమ్మది ఉండదు. ఎందుకంటే దేవుడు లేకపోతే ఇవన్నీ ఉన్నా నెమ్మది ఉండదండి ప్రియులారా. మనమేమనుకుంటామంటే ఇవన్నీ ఉంటే దేవుడు ఉన్నట్టు అనుకుంటాం. కాదు, ఎన్నున్నా దేవుడు లేకపోతే నీ జీవితంలో నెమ్మది ఉండదు. నెమ్మది లేదంటే నువ్వు తెలుసుకోవాలి, ఎవరు లేరు? దేవుడు లేరు. నీ కోట్లు కోట్ల డబ్బు ఉండొచ్చు, కేజీలు కేజీలు బంగారం ఉండొచ్చు, ఏంటి ఈ విశాఖపట్నం అంతా నీదే అవ్వచ్చు, ఈ లోకమంతా నీ తరపునే ఉండొచ్చు, కానీ హృదయంలో నెమ్మది లేకపోతే. ఒక భక్తుడు ఆ పాట రాశాడు, చెప్పండి, చదువుదాం ఆ పాట. ఐశ్వర్యం కొదువేని లేదు, కుటుంబంలో కలతేమి లేదు, ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కలతేమి, అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఏదండి? అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో లోపల నెమ్మది లేదు. నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దారి విడిచి తిరగడం, దేవుని దారి వదిలి తిరగడం. నిజం, దేవుని దారి విడిచి ఎప్పుడైతే తిరుగుతావో నీ ఇంట్లో నెమ్మది ఉండదు. నీ ఇంటి చుట్టూ ఎంతమంది ఉండొచ్చు, ఎన్నో నీకు అవసరతలు ఉండొచ్చు, ఎంత డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, లక్షల ప్రజలు నీ దగ్గర ఉండొచ్చు, కానీ దేవుని విడిచి తిరిగిన వారికి నెమ్మది అనేది ఉండదు ప్రియులారా. ఏ ఇంట్లో నెమ్మది లేదంటే అర్థం ఏంటంటే దేవుడు లేడని, దారి తొలగి బొత్తిగా చెడిన. ఇటువంటి పరిస్థితిలో మరలా దారిలోకి రావాలంటే యేసయ్యని వేడుకోవాలి. ఎలా వేడుకోవాలట? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట చెప్పారు చూడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా వద్దకు రండి, ఇదే యెహోవాకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పోయిన ఆనందం తిరిగి కావాలంటే తిరిగి మళ్ళీ యేసయ్య దగ్గరికి రావాలి, తిరిగి యేసయ్య దగ్గరికి రావాలి, తిరిగి దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలంటే ఉపవాసం ఉండి. అక్క, ఈరోజు ఏదైనా పోగొట్టుకున్నావా? చెల్లి, నీ కుటుంబం ఏదైనా లేదా? సమాధానం లేకుండా జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఈ ఉపవాస ప్రార్థనలో నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. తిరిగి మరి నా వద్దకు రా. రాగలవా అని అడగట్లేదు, రాగలవా అని అనట్లేదండి. రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు నేను పోగొట్టుకున్నామని తిరిగి నీకు నేను ఇస్తాను, ప్రతి శాపాన్ని తీసివేస్తాను, ప్రతి అస్వస్థత తీసివేస్తాను, ప్రతి రోగముని నేను తీసివేస్తాను, ఎంత చీకట్లో బతుకుతున్నావో అంత వెలిగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ప్రియులారా, లేఖనంలో నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నువ్వు నిజంగా దేవుడి వద్దకు తిరిగి వస్తే 8వ వచనం చూద్దాం.
దేవునికి స్తోత్రం. నిజమైన ఉపవాసం ఎలా అంటే దేవుడు పిలుస్తున్నాడు, రా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. ఇప్పుడు ఎక్కడున్నాం? దేవునికి దూరం అయితే చీకట్లో నడుస్తున్నాం. కాబట్టి ఏది తగిలినా పడిపోతున్నాం. చీకట్లో ఉన్నవాడికి ఏది తగిలినా పడిపోతాడు, అది కనబడదు. కాబట్టి నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? రండి యాకోబు వంశస్థులారా, దేవుని పిల్లలారా, ఉపవాసం ఉంటున్న వారులారా రండి, మనం ఎవరు వెలుగులో నడుద్దాం? యెహోవా వెలుగులో నడుద్దాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనే నా దీపమును వెలిగించువాడు, ఆయనే నా కన్నీరు తుడుచువాడు, ఆయనే నా కుటుంబాల్లో కార్యం జరిగించేవాడు, ఆయనే నాకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడు, ఆయనే నా ప్రాణము, నా జీవము, నా సర్వం ఆయనే. రండి, నువ్వేది పోగొట్టుకున్నావో ఆ వెలుగులోకి రా, కనబడుతుంది. వెలుగులోకి రా, కనబడుతుంది. ఒకసారి ఒక ఆయనంట దేవునికి స్తోత్రం. అమ్మ అది పట్టుకొని బయటకు వెళ్ళిపోమ్మా, బయటకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. మీకు బిజీ కానీ బయటకు వెళ్ళిపో, మాట్లాడుకోవాలి. ఫోన్ వచ్చిందండి, బయటకు వెళ్ళిపో. ఎందుకంటే చర్చిలో మీరు ఎవ్వరు మాట్లాడతారు, నేను కూడా ఫోన్ మాట్లాడతాను. బయట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం యెహోవా వెలుగులో నడుచుదాం. మనం రండి యెహోవా వెలుగులో నడుద్దాం. యెహోవా వెలుగులో నడవాలంటే ఒక మాట ఉంది, ఏంటో తెలుసు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నావా? ఇప్పుడైనా నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా నా వద్దకు రా, నేను నేనేం చేస్తాను? చీకట్లో నుండి వెలుగులో నడిపిస్తాను. ఆమేన్, ఆమేన్. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. 11 చదువమ్మా. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఉపవాసం ఉంటుంది. దేవుడి దగ్గరికి వస్తే నిత్యము దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన వెలుగులో నడిస్తే నిత్యము నీకు క్షేమ కాలంలో కూడా తృప్తిపరిచే జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, మనం యెహోవా వెలుగులో నడుచుదాం. ఎవరి వెలుగు? ఎవరి వెలుగు? ఎవరి వెలుగు? అంచేతనే కీర్తన భక్తుడు, కీర్తనకారుడు అంటాడు, 18 కీర్తన 18:28 అంటాడు. కీర్తనలో కీర్తనకారుడు అంటాడు 18:28 అంటాడు, నా దీపమును వెలిగించువాడు నీవే యెహోవా, నా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. చెప్పండి, నా దీపమును వెలిగించువాడు నీవే యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేశాను. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ చీకటి బ్రతుకు వెలుగుగా మారిపోతుంది. ఆమేన్. ఎంతమంది నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు? ఎంతమంది నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ చీకటి జీవితం వెలుగుగా మారుతుంది. ఎందుకంటే వెలుగైన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము నడిపించేవాడు. ఎప్పుడంట? ఎప్పుడు? నిత్యము నడిపించేవాడు. నిత్యము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపమును వెలిగించువాడవు. చెప్పండి, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నిజంగా మీరు పాటలను బాగా పాడుతారండి. నిజంగా నైట్ ఒకసారి ఆ పాడిపోయండి, యెహోవా నా బలమా.
ఆ బలం. యెహోవా నా బలము. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపము వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా చీకటిని వెలుగుగా చేయు. రాసుల నుండి బలమైన చేతి జలరాశి వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా యెహోవా మేఘములపై ఆయన వచ్చు, మేఘములను తన చెప్పండి మేఘములను తన ఉరుములు మెరుపులు చేసి, ఉరుములు మెరుపు అపజయమీక్షను అపవాదికి, అపజయమీక్షను. యెహోవా యెహోవా నా కాళ్ళములే కాళ్ళగా చేయు, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపే. క్షణ కేడము నాకందించి, అక్షయముగా తన సాక్ష్యము చేర్చిన. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నా శత్రువులు వరదవలే బట్టి వదలకనను ఎడబాయనిదే. యెహోవా నా బలం ఏదో కొండకి దిగినట్టుంది కదా ఏండి. ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్కి 10 రోజులు కంటిన్యూగా ఈ సిలువ ధ్యాన కోరికలకి వెళ్ళాను నేను.
ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్ 10 రోజులు కంటిన్యూగా ఈ సిల్వర్ జాన్. ఈ సంవత్సరం కూడా 15 రోజులు అడిగారు, కానీ ఈ సంవత్సరం మరి టైం లేకపోలేదు. 10 రోజులు కంటిన్యూగా వెళ్ళాం. బాప్టిస్ట్ చర్చ్లో పాటలు బాగా పాడుతారు. ఆంధ్ర క్రైస్తవులు అందరూ ఏకకంఠంతో పాడతారు. ఈ సంఘాలు ఉంటాయి, వీళ్ళకి ఆంధ్ర క్రైస్తవ గీతలు అసలు రావు, ముట్టుకోరండి అసలు ఎవరు. అదేంటో ఇవి గోల్డెన్ పాటలు అండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఎప్పటికీ ఒకటే, ఒరిజినల్ బంగారం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏవైనా సరే ఒరిజినల్ బంగారం. ఇప్పుడంతా నకిలీ బంగారం. కొటో 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 కొటో. ఆ మార్షల్ గారు రాసిన పాట ఏంటది? నడిపించు నడి సాంద్ర దేవా నవ జీవన మార్గమున నా జన్మ వండర్ఫుల్. ఒక్క పాట పాడితే అన్ని రక్షించబడిపోతారు. ఆడ హృదయాన్ని దేవస్తుంటుంది ఆ పాట. హృదయంలోతుల్లోకి వెళ్ళిపోతాయి పాటలు. అందరు కలిసి అందరూ ఒక్కలా పాడతారు. సంఘం అంటే అలాగ అందరూ ఒకలా. ఇలాగ అంటున్నారు, ఎప్పుడు మీరు పాడితే కదా పాడగలుగుతారు. క్రైస్తవ కీర్తనలు నేర్చుకోండి, పాడండి. పాత పాటలను వదిలేకండి. ప్రాణం క్రైస్తత్వానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రాణం. ప్రియుల క్రైస్తవ పితామహుడు పురుషోత్తం చౌదరి గారు ఆయన రాసిన పాటలు నా మార్గములు ఏమంటున్నాడు అక్కడ చూడండి. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును. ఉపవాసం ఉండడం బట్టి నీ చీకటి వెలుగ్గా మారిపోదు. బికాజ్ ఎందుకంటే దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఆ యెహోవాయే వెలుగు, నిత్య వెలుగు. ఎవరు? యెహోవా. ఎవరండి? యెషయా గ్రంథంలో ఉంటే చూడండి ఆ మాట. యెషయా గ్రంథంలో సూర్యుడు వెలుగుగాని నీకు అవసరం లేదు, చీకటి గాని నీకు అవసరం లేదు, యెహోవాయే నిత్యమైన. చూసారు 60వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. సూర్యుడు యొక్క నీకు వెలుగునివాడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీకు ఎందుకు వెలుగవుతుందంటే చీకటి జీవితం, కన్నీరు, బాధ, వేదన, శాపము, ఈ శాపమంతా పోయి దేవుడు నిత్యమునికి నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? వెలుగులో నడిపిస్తాడు. వెలుగులో నడిచిన వాడికి చీకటి ఎన్నడు ఆపలేదు. వెలుగులో నడుస్తుంటే, దేవుడు సన్నిధిలో నడుస్తుంటే రహస్యం అనేది ఏది నీ దగ్గర ఉండదు. అంత బయలుపరచబడుతుంది, అంత బయలుపరచబడుతుంది. ఏంటి? చీకట్లో కొన్ని దాయగలవు, వెలుగులోకి వస్తే దాయలేము. దాయాలన్నా దాయలేము. వెలుగు ఒక 3 ఆశీర్వాదాలు చెప్పారు. చాలా ఆశీర్వాదాలు. 3 ఆశీర్వాదాలు చెప్పండి. వెలుగు వల్ల 3 లాభాలు చెప్పండి అమ్మా. దారి చూపుతాడు, రైట్. పంటలు పండుతాయి, రైట్. 3వ చెప్పండి ఒకసారి. వెలుగులో నడిచేవాడు తొట్టిరెళ్ళడు. వెలుగులో నడిచేవాడు తొట్టిరెళ్ళడు. చీకట్లో నడిచినాడు గట్టిగా చెప్పాలి. అదేంటి పాస్టర్ గారు అలాగంటారు? మా ఊర్లో అలా చూసుకుంటూ పడిపోతూ ఉంటారండి చాలా జనాలు అంటారు. మీరు కూడా చూస్తూ పడిపోతూ ఉంటారు కదా. పడిపోతారు పడరా? పడిపోతారు పడరా? చెప్పండి. పడిపోతుంటారు కదా అప్పుడప్పుడు. చీకట్లో నడిచేవాడు తొట్టిల్లుతాడు, వెలుగులో నడిచేవాడు తొట్టిల్లడు. పడిపోవడానికి వీలు లేదు.
నువ్వు వెలుగులో నడిస్తే పడిపోవు నువ్వు. ఆ వెలుగు ఎవరై ఉండాలా? యేసయ్య ఉండాలా. ఆయన ఒక్కరోజు ఒక పూటకు 5 నిమిషాలుగా, సూర్యుడి వెలుగు రాత్రి 6 వరకు, సాయంకాలం 6 వరకు ఉంటుంది. చంద్రుడి వెలుగు ఉదయం 6 వరకు ఉంటుంది. కానీ నా యేసయ్య వెలుగు నిత్యం ఉంటుంది. నిత్యం వెలిగింపబడ్డాడు. వెలుగుతూ ఉంటాడు, నిన్ను వెలిగిస్తాడు. నిత్యం ఆయన వెలుగుతాడు, నిన్ను వెలిగిస్తాడు. చీకటి అనేది నీ ఇంటికి ఆవరించదు. చీకటి అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది, వాడి క్రియలు, సమస్య, ఇవన్నీ నీ ఇంట్లో ఉండకుండా పోతాయి. అంచేతను ఎప్పుడైనా చూడండి, ఒక ఇల్లు ఎప్పుడైనా కట్టామంటే, తీసుకున్నామంటే ఆ ఇంట్లో పూర్తి వెలుగు రావాలి. వెలుగు రాకపోతే దరిద్రమే. మీరు ఎప్పుడైనా ఇల్లు కొన్నా, ఇల్లు కట్టినా, ఇంట్లోకి వెలుగు వచ్చేటట్టు ఇల్లు కొనుక్కోండి. అది శాస్త్రం కాదు, దేవుని మాట అది. మరి అద్దెంట్లో ఉన్న వాళ్ళు మేము ఏం చేయాలి ప్రాస్ గారు అంటే, కొంచెం వెలుగుని ఇల్లు చూసుకో. చీకటి ఇల్లు నువ్వు ఎంత సంపాదించినా చీకటే. ఆ చీకటైన ప్రియుల చాలా మంది అంటారు, మా ఇంట్లో దిగంగానే అన్ని పోయే పాస్ గారు అంటే, చీకటి ఇంట్లో ఎక్కువ జబ్బులు వస్తాయండి, వ్యాధులు. వెలుగులో ఇంటికి ఎక్కువ వ్యాధులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ రోగాలతోనే ఉంటారు. ఎంత బాగున్నా సరే, మీరు ఎంత ప్రయత్నం చేయండి, రోగమే. మరి ఇప్పుడు ఎక్కడ పడిపోవాలి పాస్టర్ గారు అంటారేమో. కొంచెం ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నాకేమై ఉండాలా? వెలుగై ఉండాలా. వెలుగు కరిగి నీళ్ళు నాకు కావాలి ప్రభు. నీ వెలుగుతో నింపబడి నీళ్ళు, సూర్యుడి వెలుగు, చంద్రుడి వెలుగు కాదు, నిత్యము నీ వెలుగుతో నింపబడి నీళ్లు నాకు కావాలి ప్రభు. అటువంటి జీవితం నాకు కావాలి ప్రభు. నిజం. చూడండి, అక్కడ ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 60వ అధ్యాయము. సూర్యుడు నీకు ఇంకా అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నిత్యమైన నీకు వెలుగుగా ఉంటాడు. గట్టిగా చెప్పకూడదు. యెహోవాయే. తల్లి, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నిత్యము నీ ఇంటికి వెలుగుగా ఉంటాడు. నువ్వు చేసిన ఉపవాసం అర్థం కాదు. ఎవరో ఏది అంటున్నారని ఉపవాసాలు చేస్తున్నావా వెంకటేశ్వరం అంటున్నారని అలాగే ఎప్పుడు బాధపడకు. ఉపవాసం వెంకటేశ్వర నుండి ఆడడానికి కాదు, కానీ నా కుటుంబం బాగుపడ్డానికి. ఎవరైనా మీకు అడిగితే సమాధానం చెప్పండి. ఎవరైనా మీకు అడిగితే సమాధానం ఏంటో తెలుసా? ఇది యేసయ్య గురించి ఆడడానికి కాదు. ఆయనే చెప్పేశాడు, నా గురించి మీరు ఏడకండి, మీ గురించి మీ పిల్లల మీద శాపం కొరకు ఏడవండి, మీ కుటుంబం మీద శాపం కొరకు ఏడవండి, మీ ఇంట్లో చీకటి కొరకు ఏడవండి, మీ ఇంట్లో బాధల కొరకు ఏడ్చి దేవుడి దగ్గర ఆ చీకటి అంతా వెలుగుగా మార్చబడతాడు. నిత్యమైన వెలుగుగా ఉంటాడు దేవుడు. ఎప్పుడు తండ్రి అయిన దేవుడు మీ ఇంట్లో వెలుగై ఉంటాడు. యేసయ్య ఆయన నిత్యమైన వెలుగు. అందుకని 60వ అధ్యాయంలో మొదటి వచనంలో మాట అంటాడు, నీకు వెలుగు వచ్చినది లేమో రోజులను గట్టిగా చెప్పదవరా. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది కదా? వెలుగు వచ్చేస్తుంది. నేను కడుపు అయితే మాడిపోద్ది, కానీ ముఖం మాత్రం తెల్లగైపోద్ది, బల్బులాగా వెలిగిపోద్దట. హై వోల్టేజే. ఉపవాసం ఉన్న ముఖం ఎప్పుడు కూడా హై వోల్టేజ్ అని. కొంతమంది ముఖాలు చూడండి ఎలాగొన్నా. నిజంగా ఉపవాసం అంటే అలా ఉండవండి. నిజంగా ఉపవాసం అంటే వెలుగుతుంటది నీ ముఖం. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు. వెలగడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రశాంతంగా నా దేవుడు నాకున్నాడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన చూసుకుంటాడు, ఎన్ని బాధలు వచ్చినా ఆయన చూసుకుంటాడు, ఎన్ని శ్రమలు వచ్చినా చూసుకుంటాడు, ఎంతమంది శత్రువులు అనేది దండెత్తి వచ్చినా నా దేవుడు నాకు వెలిగాడు. నా శత్రువులు నన్ను చుట్టినను, నా వరదవలే విడువక ఎడబాయని దేవా,
యెహోవా యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, 18వ అధ్యాయము 21వ వచనము, కీర్తన గ్రంథము. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని మరచువాడును. ఆమేన్. ఉపవాసం ఏంటట? భక్తిహీనులకు మరిచిపోయేది కాదు. భక్తిహీనులంట దేవుడి సన్నిధిని మర్చిపోతారు, దేవుని మర్చిపోతారు, వాక్యాన్ని మర్చిపోతారు, సన్నిధి మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, అసలు దేవుణ్ణే. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు తెలుసా, నేను దేవుడిని మర్చిపోయేవాడును కాను. అందుచేతనే నా దీపమును ఆయన వెలిగిస్తాడు, నా చీకటిని వెలుగ్గా. నేను ఆయన మర్చిపోవట్లేదు కాబట్టి ఆయన నన్ను మర్చిపోకుండా మా ఇంటిని వెలిగిస్తాడు, నా చీకటిని వెలుగ్గా మారుస్తాడు, నా శ్రమలు, నిందలు, అవమానాలు సంతోషముగా, నాట్యముగా మార్చి, నా నిందలు, నా అవమానాలు అన్ని కూడా నాట్యంగా మారుస్తాడు. ఎందుకంటే నేను ఆయన మర్చిపోలేదు, నేను మరిచివాడును. ఎంత డైనమిక్ స్టేట్మెంట్ చూడండి. ఏంటి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నాలాంటి అనామకుడు కాదండి, స్టేట్మెంట్ ఇచ్చినోడు పేదోడు కాదండి, ఈ స్టేట్మెంట్ ఇచ్చినోడు పనిలేనోడు కాదండి, ఈ స్టేట్మెంట్ ఇచ్చినోడు ఏంటి ఆర్డినరీ పర్సన్ కాదండి, ఒక చక్రవర్తి. చక్రవర్తి ఖాళీ ఉంటుందండి ఏమండి? నేను మనకే ఖాళీ ఉండట్లేదు కదా, మనకే ఖాళీ ఉండట్లేదు ఉపవాసం చేయడానికి. ఉపవాసం చేయడానికి ఏమో ఉపవాస ప్రార్థన చేయాలంటే ఎక్కడది పాస్టర్ గారు, మాకు ఖాళీ ఎక్కడదండి. చాలా మంది అంటున్నారు 24 గంటలు ఇచ్చిన ఖాళీ లేదట. ఒకవేళ దేవుడు ఇంకో 4 గంటలు పెంచినా అప్పుడు ఖాళీ ఉండదు వీళ్ళకి. సంవత్సరానికి 365 రోజులు ఇచ్చిన ఖాళీ ఉండదు. ఒకవేళ సంవత్సరానికి 700 రోజులు ఇస్తే అప్పుడేమి ఖాళీ ఉంటుంది అంటారా? ఉంటది అంటారా? ఉండదు కదా, ఉండదు కదా. కానీ చక్రవర్తి ఎవరు? చక్రవర్తి, రాజ్యానికి చక్రవర్తి. ఎన్ని పనులు, ఎన్ని యుద్ధాలకు వెళ్ళాలి, ఎంతమందిని పోషించాలి, రాజ్యాంగాన్ని ఎలా పరిపాలించాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఇన్ని చేస్తూ ఆయన అంటున్నాడు, ఏ రోజు నా యేసుని విడిచివాడను కాను. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. నేను ఏ రోజు నా యేసుని విడిచివాడను కాను, విడను. ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు చర్చలో నేనే ఉంటాను ఫస్ట్. ఎవరన్నారు? ఒక దావీదు మహారాజు. ఏమండి, ఏమీ లేని మనకే ఏ ఖాళీ లేదు, కానీ దేవుడితో ఉన్నవాడికి లోకంలో ఒక మాట ఉంటుంది చెప్పండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అది మనసు లేకపోతే ఎప్పుడు ఖాళీ ఉండదు. మనసు లేకపోతే ఎప్పుడు ఖాళీ ఉండదండి. మనసు ఉందనుకోండి, నీకు రోజు దేవుడి దగ్గర ఖాళీగా కనబడదు. అప్పుడు దేవుని సన్నిధిలో ఉంటావు. దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నీ చీకటి వెలుగ్గా మార్చేస్తాడు, నీ చీకటి వెలుగ్గా మార్చేస్తాడు, నీ శ్రమలు, నిందలు, అవమానాలు నాట్యంగా మార్చేస్తాడు. అని చెప్పిన మొదటి ఏమన్నాడు? దేశమా భయపడక సంతోషించు గంతులు. ఎందుకంటే నీ దేవుడి సన్నిధిలో నువ్వున్నావు కాబట్టి నీ దేవుడు నీ పక్షాన మహా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మహా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, చేస్తాడు. ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడు విడవలేదు కాబట్టి నీ దేవుడు కూడా నేను విడవడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నేను దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా అనడానికి కొంతమందికి నీరసం వచ్చేస్తుందండి. స్తోత్రం చెప్పడానికి కూడా నీరసమే, స్తోత్రం చెప్పడానికి కూడా నీరసమే. స్తోత్రం చెప్పడానికి నీరసం అయితే నీ జీవితం ఎప్పుడు బాగుపడతావు? హుషారుగా ఉండాలంట. దేవుని సన్నిధిలో వచ్చేవాడు ఎలాగ ఉండాలా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధి అంటే ఎలాంటిదో తెలుసా మీకు? చెప్పనా గట్టిగా చెప్ప. మీరు బలహీనలే,
బాగా మండిపోతున్న నీటిలో ఎవరైనా వెయ్యాలని చూస్తే ఏం చేస్తారు? అందులో ఉంటారా? ఏం చేస్తారు? ఎంత బాగా బయటికి రావాలని చూస్తారా? అంత హుషారు ఉండాలి. దేవుని సందుకు వస్తే, దేవుని సందుకు వస్తే అంత హుషారు ఉండాలండి. ఒక ఎలగ పిల్లను ఒక సేమ్ పిల్లని వేయండి, అది ఎంత వేగం బయట పెట్టి ఈత కొట్టేలా వచ్చేయాలని చూస్తుంటాం. అలాగే మనం కూడా దేవుని సందుకు వచ్చినప్పుడు హుషారుగా ఉండాలి. ఎస్, హుషారు అంటే ఆనందంతో ఉండాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఆనందం. ఈ దుఃఖమంతా పోయే దినం ఇది. నీ కష్టాలన్నీ తీర్చే దినం, నీ కన్నీరంతా తుడిచే దినం, నీ వేదనంతా తీసివేసే దినం. ఉపవాస దినం అంటే అర్థం ఏంటో తెలుసా? అదొక పండగ దినం. ఉపవాస దినం ఏంటి? పండగ దినం. ఉపవాస దినాన్ని పండగ ఆచరించండి. ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండాలంట? పండగలుగా ఆచరించాలట. పండగల రోజు ఎవరైనా అంటారండి? ఉంటారా? ఉంటారా? ఏమి లేకపోయినా అప్పు చేసాను కొత్త బట్టలు కొంటారు కదండి. మా ఊర్లో సామెత ఉంటుంది, ఏమి లేకపోయినా అప్పు చేసిన పప్పు కూడా వండుతారట ఆ రోజు పండగ రోజు. పండగ రోజు ఏమి లేకపోయినా అప్పు చేసి పప్పు కూడా వండుతారట కదా. మరి అలాగే ఉపవాస ప్రార్థన పండగ అన్నప్పుడు ఏం చేయాలా? లేకపోయినా సంతోషం తెచ్చుకోవాలా. ఆమేన్. అక్కలకు ఎవరికి మొఖాలు లగట్లేదు. వదిలేస్తానమ్మా, ఎందుకు మిమ్మల్ని పసుపు చేపెట్టి నేను బాధపడ్డా. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు. ఆమేన్. లేమో తేజరిల్లము, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చింది. చీకట్లో నడుస్తున్న వారు చూడండి, అక్కడ మాట అంటే చూద్దాం. ఒక్కసారి చూద్దాం ప్రియులారా, ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. ఆమేన్, ఆమేన్. చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగు చూస్తారు. మా ఉపవాసం ఉంటే ఎంత చీకట్లో నలిగిపోతున్నావు తల్లి, అంత గొప్ప వెలుగు చూస్తావు. అంత గొప్ప వెలుగు నీ కుటుంబానికి, నీ జీవితం మీదకి, నీ బ్రతుకులోకి వస్తుంది. నిజంగా దేవుని వైపు నిత్తురు. నిజంగా ఉపవాసం ఉంటే, ఇప్పుడేమో మీరు ఉపవాసం ఉంటే ఎంత దుఃఖంతో వచ్చావు, ఎంత వేదనతో వచ్చావు, ఎంత కన్నీరుతో వచ్చావు, ఆ కన్నీరు నాట్యంగా మారుతుంది. చీకటి అనుభవిస్తున్న నీ జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. గొప్ప వెలుగు. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? ఆ వెలుగును అనుగ్రహించేవాడు దేవుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము ఆ వెలుగు గురించి రాశాడు. అన్ని వ్యర్థం 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 అన్నాడు. ఏంటి సొలొమోను ఎంత గొప్పవాడు తెలుసా? అన్ని చూసిన తర్వాత వద్దు అంటున్నాడు. ఏమండి మనలాంటి వాళ్ళు ఏమంటామండి? నీకు అన్నీ అయిపోయాయి కాబట్టి అలాగే రా, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావు, నాకు ఇంకేటి అవ్వలేదు అంటారు చాలా మంది. చెప్తే చాలా మందికి అన్నాను అనుకో, రే దేవుని నమ్ముకోరు అన్నాను అనుకో, అవును నీకు అన్నీ అయిపోయాయి కాబట్టి దేవుడు ఇప్పుడు వెళ్ళి భజన చేసుకుంటావు. నేను ఇంకా నేను ఎక్కడ కూడా రుచి చూడలేదురా. ఆ బాటిల్ రుచి చూడలేదు, ఆ సినిమాలు రుచి చూడలేదు. ఇప్పుడు వచ్చి దేవుడి సందులో ఉపవాసం అంటే నేను ఎలాగొంటాను చెప్పు? ముసలాళ్ళకి ఉపవాస ప్రార్థన. ఎందుకంటే పళ్ళన్నీ ఊడిపోతాయి కాబట్టి ఇంకెవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? చర్చిలో ఆతరం అనుకోండి, మాలాంటి యవనస్తులు కనుక్కొని పెట్టి అని చాలా మంది అంటారు. చూసారా? ఈ సొలొమోను కూడా అంతే. అన్ని అనుభవించిన తర్వాత ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. రుచి చూసిన తర్వాత గట్టిగా చదవమ్మా. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు ఎలాంటిదంట? మనోహరమైనది. అంతేకానే ఉపవాస పండుగలు మనోహరమైన పండుగలు. మహావరం మనోహరం యేసయ్య దర్శనం, మరల మరల రాదండి ఈ అవకాశం. మహావరం మనోహరం యేసయ్య దర్శనం, మరల మరల రాదండి. మహావరం మనోహరం యేసయ్య సన్నిధిలో చప్పట్లు కొట్టదా, కొట్టిన వారికి పండగ,
పెట్టిన వారికి పండగ, మహావరం మనోహరం యేసయ్య దర్శనం, మరల మరల రాదండి. మహావరం మనోహరం యేసయ్య సన్నిధిలో ఉపవాసం ఉండగా, ఉండిన వారికి పండగ, ఉండని వారికి దండగా. మహావరం మనోహరం మరల మరల రావండి. యేసయ్య సన్నిధిలో పాటలెన్నో పాడగా, పాడిన వారికి పండగ, పాడని వారికి దండగా. మహావరం మనోహరం మరల మరల రాదండి. మహావరం మనోహరం యేసయ్య సన్నిధిలో వాక్యమును వినగా, విన్న వారికి పండగ, వినని వారికి దండగా. నువ్వు ఎలా ఉన్నావు? మహావరం మనోహరం మరల మరల రాదండి. యేసయ్య సన్నిధిలో ఆరాధన చేయగా, చేసిన వారికి పండగ, చేసిన వారికి పండగ. మహావరం మనోహరం మరల మరల రాదండి. హల్లెలూయా. ఈ చరణం మంది పాడదామా వద్దా? ఇంకా చరణం మంది పాడదామా వద్దా? పాడదామా? మరి మీరు అందరూ ఏమనుకోకూడదు, ఏమనుకోకండి. ఈ యేసయ్య సన్నిధిలో కానుకలు ఇవ్వడం, ఇచ్చిన వారికి పండగ, ఇచ్చిన వారికి మహావరం మనోహరం మరల మరల. లేచి నిలబడదాం. మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈరోజు గొప్ప వెలుగు నీ మీదకి రాబోతుంది. గొప్ప కార్యాలను చూడబోతున్నావు. గొప్ప స్థితిని దేవుడు చూపించబోతున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు చేసినందుకు దేవుడిని విడవలేదు కాబట్టి, ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో విడవకుండా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఇన్ని రోజులు ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభు సన్నిధిలో విడవకుండా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి గొప్ప కార్యాలు ఇంట్లో జరగబోతున్నాయి. గొప్ప అద్భుతాలు ఇంట్లో జరగబోతున్నాయి. గొప్ప అద్భుతమైన కార్యాలు ఇంట్లో జరగబోతున్నాయి. నీ చెవి పైకి అడుగుతుంది. ప్రభువా, నేను విడిచివాడును కానయ్యా, నిన్ను విడవను ప్రభువా, దేవా నిన్ను విడిచిపెట్టాను ప్రభువా అని ప్రభుని అడుగు. ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా అడుగు, ప్రభుని అడుగు. ప్రజలు ఒక్క నిమిషం. గొప్ప వెలుగుని మీదకి వచ్చింది. చీకట్లా నడుస్తున్న దేవుడు గొప్ప వెలుగు చూడబోతున్నారు. గొప్ప ప్రశాంతమైన కాంతిని, గొప్ప సమాధానము, నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు నీ కుటుంబాన్ని గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నాం, 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 చూడబోతున్నాం. ఇద్దరైనా కన్నీరు గురించి నేను విడవను. ఇదన్న ఇంట్లో గొప్ప వెలుగు, గొప్ప వెలుగు, గొప్ప వెలుగు, గొప్ప స్వస్థత, గొప్ప ఆరోగ్యం, గొప్ప బలము, గొప్ప శక్తి, గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడిని చూడబోతున్నాడు.
కాపాడినావు, కృపనే చూపించిన నిన్ను వేడువని రెండు చేతులు పైన నేను మారులనేసు నేను వేడువనేసు నేను మారులనేసు నేను వేడువనేసు నోటితో చెప్పు నేను మారులనేసు నేను మారులనేసు నేను వేడువనేసు కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నేను నేను మారులనేసు నేను అలా ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటా ఎత్తుకు పెట్టాల్సిన దీవించండి, ఆశీర్వదించండి, కృపతో మీ విషయంలో వారి జీవితంలో బాధపడుతున్నారు. వారి జీవితాల్లో గొప్ప వెలుగులో చేసి మీరు నడిపించి బలమైన శక్తితో నింపి మీ కొరకు బలంగా చేసి కనపరచు. ఇప్పుడు వారి గొప్ప వెలుగు ప్రకాశించుగా, గొప్ప వెలుగు వారి కమపడుగా, గొప్ప వెలుగుతో నింపబడుగా, ప్రతి చీకటి వెలుగుబాటు కాక, ప్రతి రోగము తొలగిపోవడం కాక, ప్రతి వ్యాధి తొలగిపోవడం కాక, ప్రతి నింద తొలగిపోవడం కాక, గొప్ప కార్యాలు కుటుంబంలో జరుగుతుందిగా మీరే సహాయం పరిశుభ్రంగా అలాగే వచ్చిన కుమారుడని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడించుకున్న ప్రత్యేకంగా దగ్గర ఆరాధనలో పాల్గొంటుంది సదాకాలంతో